వచ్చే ఎన్నికల్లో తమపై పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. పరకాలలో ధర్మారెడ్డిని అడ్డుకునేవారే లేరని స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కౌంటర్లు వేశారు. ప్రజలను మంచి చేశాం కాబట్టే మళ్లీ మమ్మల్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గూండాగిరి రౌడీజం చేస్తే ఓట్లు రావని తెలిపారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. చాలా పెద్ద పెద్ద నాయకులు మీసాలు తిప్పిన వాళ్ళు కూడా ఇవాళ పరకాలలో పోటీ చేయాలంటే భయపడి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒకటి మాత్రం పక్క, ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, తలకు అద్దుకుంటారు. అంతేగాని గూండాగిరి చేస్తాం, రౌడీగిరి చేస్తాం, ప్రజలను దబాయించి పని చేయించుకోవడం అంటే ఇనటోడు ఎవడు లేడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటి మాత్రం పక్క, మీకు నాకు రోజు తెల్లారులేస్తే కారు కూతలు కూసే సన్నాసులకు కూడా తెలుసు, పక్కా మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు అయితాయి. కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు. మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి 3-4 నెలలు చిల్లరమల్లర విమర్శలు ఎవరన్నా చేసినా, చిల్లరమల్లర మాటలు ఎవరన్నా మాట్లాడినా ఉత్తగుకోవద్దు, సైలెంట్ గినొద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడే దయన్న చెప్తున్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు రావని ఒకడు, ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు వస్తాయని ఇంకొకడు. ఇవాళ బట్టల తయారీ ఫ్యాక్టరీలతో కాలుష్యం వస్తుందా? ఎవడన్నా మెదడునోడు మాట్లాడు.